ఆపదలో ఉంటే వెన్నుపోటే పొడుస్తారా అంటూ విమర్శలు వస్తున్నాయి. నేను దేని గురించో మాట్లాడట్లేదు. టర్కీ దేశం గురించి. ఎందుకంటే పాకిస్తాన్ కంటే చాలా చాలా డేంజర్ అని చెప్పేసి అంటున్నారు. అసలు భారత్ ఏ దేశంతో ఎలాంటి గొడవలు పెట్టుకోదు. అంటే ఈవెన్ వాళ్ళ ఏ దేశంలో అయినా ఎలాంటి ఇబ్బందులొచ్చినా, ఎలాంటి విపత్క పరిస్థితులు ఏర్పడినా కూడా భారతదేశం నుంచి విమానాలు ఎగిరి మరి అక్కడ వాళ్ళకు సహాయాన్ని అందిస్తాయి. ఎలాంటి సహాయం అవసరమైన భారత్ ముందుంటుంది. అండ్ ప్రపంచమంతా ఒకే కుటుంబం అని నమ్ముతుంది. ఎప్పటినుంచో నమ్ముతుంది, ఇప్పటికీ నమ్ముతుంది, ఎప్పటికీ నమ్ముతుంది అని చెప్పేసి దీనిపైన చాలా చర్చలు జరుగుతున్నాయి. అంటే టర్కీ దేశాన్ని అసలు నమ్మే పరిస్థితుల్లో లేము. ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్నో సార్లు టర్కీ దేశానికి సహాయం చేశాము. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు పాకిస్తాన్‌తో యుద్ధం ఏర్పడితే పాకిస్తాన్‌కి సహాయం చేస్తుందా అని టర్కీ దేశం మీద చాలా విమర్శలొస్తున్నాయి. అసలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. వసుదైక కుటుంబం అనేది భారత్ ఆలోచన విధానం. మనుషులంతా ఒకటే. ప్రపంచం మొత్తం ఒకటే కుటుంబం అనేది భారత్ అనాదిగా నమ్ముతూ వస్తుంది. అందుకే ప్రపంచంలో ఎక్కడ ఎవరికి ఎలాంటి ప్రమాదం తలెత్తినా, ఏ దేశం ఆపదలో ఉన్నా వెంటనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు వెంటనే రెస్క్యూ కోసం గాల్లోకి ఎగురుతాయి. గంటల వ్యవధిలోనే విపత్తులతో తల్లడిల్లుతున్న ప్రాంతాలకి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభిస్తాయి. భారత్ సాధారణంగా ఏ దేశంతోనూ విభేదాలు పెట్టుకోదు. అలా అని మన దేశంపై దాడి చేస్తే చేతులు కట్టుకొని కూర్చోదు. దాడి చేసిన వారికి తగిన గుణపాఠం చెబుతుంది. పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం ఏర్పడితే టూరిస్టులపై దాడికి ప్రతీకారంగా పాక్లోని ఉగ్రవాదులపై దాడులు చేసింది ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసింది భారత ఆర్మీ. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు మరణించారు. పాకిస్తాన్ సైతం ఇండియాపై దాడికి దిగింది. ఈ సమయంలో ప్రపంచ దేశాలు మొత్తం ఇండియాకు మద్దతుగా నిలవగా ఒక్క దేశం మాత్రం పాకిస్తాన్ కు అండగా నిలిచింది. ఆ దేశం మరేదో కాదు, టర్కీ. ఆ దేశం మొదటి నుంచి కూడా ఇండియాపై తన అక్కసును వెలగక్కుతూ వస్తుంది. టర్కీ ఎల్లప్పుడూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు మద్దతు తెలుపుతూ వస్తుంది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ అనేక అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ ను వివాదాస్పద ప్రాంతంగా పేర్కొంటూ భారత్ ను విమర్శించారు. ఇది భారత్ కు ఆగ్రహం తెప్పించింది. ఎందుకంటే కాశ్మీర్ భారతదేశ అంతర్గత వ్యవహారమని భారత్ స్పష్టం చేస్తూ వస్తోంది. 2023లో టర్కీ భారీ భూకంపానికి గురైంది. ఈ సమయంలో ఇవేవి పట్టించుకొని భారత్ టర్కీకి ఆపన్న హస్తంగా అందించింది. టర్కీలో సంభవించిన భూకంపం సమయంలో భారత్ మానవతా సహాయం అందించింది. ఆపరేషన్ దోస్త్ పేరిట టర్కీకి భారీ సాయం చేసింది భారత్. కానీ టర్కీ మాత్రం తన వక్రబుద్ధిని బయటపెట్టింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత టర్కీ పాకిస్తాన్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా ఆయుధాలు పంపించింది. ఆ దేశానికి అండగా నిలిచింది. టర్కీ ఇచ్చిన డ్రోన్లతోనే పాకిస్తాన్ ఇండియాపై దాడికి దిగింది. అయితే ఆ డ్రోన్లను భారత ఆర్మీ కూల్చివేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఎలాగూ ఇండియాపై యుద్ధం గెలవలేమని భావించిన పాకిస్తాన్ అమెరికా కాళ్ళు పట్టుకొని యుద్ధాన్ని ఆపింది. అయితే పాకిస్తాన్ కు అండగా నిలిచిన టర్కీ దేశంతో భవిష్యత్తులో ఎలాంటి సాయం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. వారితో ఉన్న వాణిజ్య వ్యాపారాలను కూడా రద్దు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ కంటే ఇలా వెన్నుపోటు పొడిచే దేశాలతోనే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. సో చూసారు కదా, అంటే ముఖ్యంగా టర్కీ దేశాన్నే కాదు ఇంకా ఏ దేశాన్ని అంటే జస్ట్ ఇప్పుడు మనకు డైరెక్ట్ ఎనిమి ఎవరు, పాకిస్తాన్. కానీ పక్కల బల్లెం లాగా ఉంటూనే అంటే వాళ్ళకు మనం సహాయం చేస్తున్నాము, అయినా కూడా ఆ సహాయాన్ని మర్చిపోయి మరి ఇలా శత్రు దేశాలకు సహాయం చేయడాన్ని ఏమంటారు? ద్రోహమే అంటారు కదా. ఖచ్చితంగా ద్రోహమే. ఎందుకంటే వాళ్ళకు మనం హెల్ప్ చేశాం. వాళ్ళకు 2023లో భూకంపం వస్తే మనం ముందుండి మనం అసలు ఎలాంటి వెనకడుగు వేయకుండా ముందుకెళ్ళి మరి హెల్ప్ చేశాం. మరి అలాంటి సమయంలో ఇప్పుడు ఎవరికి హెల్ప్ చేయాలి? అట్లీస్ట్ హెల్ప్ చేయకపోయినా న్యూట్రల్ గా అయినా ఉండాలి. అలా ఎందుకు ఉండలేకపోయింది టర్కీ? ఎప్పుడు భారతదేశం మీద ఏదో ఒక రకంగా అక్కసు కక్కుతూనే ఉంది. ఎందుకు? అసలు టర్కీకి మనం ఎలాంటి సంబంధాలు లేవు. కానీ ఎందుకో ఇలా తన అక్కసు కక్కుతూనే ఉంది. ఏదో రకంగా హ్యూమిలేట్ చేస్తూనే ఉంది. ఏదేమైనప్పటికీ భారత్ నిపుణులు చెప్తున్నారు, మేధావులంతా ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా టర్కీ లాంటి దేశమే కాదు, ఇలా అంటే వెన్నుపోటు పొడిచే ప్రతి దేశంతో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ రేపటి నాడు ఎలాంటి సంబంధాలు ఉండకుండా చూసుకోవాలి. దౌత్యపరంగా గానీ, వ్యాపారంగా గానీ, ఫైనాన్షియల్ గా గానీ ఎలాంటి సంబంధాలు ఉండకుండా చూసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు సూచిస్తున్నారు.